ఉదయకాల దేవుని ధ్యానాలకు ఆహ్వానం. ఉదయకాలం దానియేలు జీవితంలో ఎదురొచ్చిన ఒక గొప్ప అడ్డంకు. దానియేలును నచ్చని వారు, దానియేలుకు వ్యతిరేకులు, దానియేలు భక్తిని చూచి అసూయపడిన వారు, దానియేలు దేవునితో మాట్లాడుతూ ఉంటుండగా గిట్టని వారు, వ్యతిరేకులు గొప్ప పన్నాగాన్ని పన్నారు. అది రాజుగారి దగ్గరికి వెళ్ళి ముద్ర వేయించారు. రాజా, ఈ దేశంలో ఎవరైనా సరే ఒక నెల రోజులు రాజుని ప్రార్థన చేయాల్సిందే, ఎవరిని ప్రార్థన చేయటానికి వీలు లేదు. రాజు ఒప్పింగాడు. ఆయన యొక్క ఉంగరంలో ఉన్న ముద్రను వేశాడు. ఇప్పుడు చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. అనుదినం ముమ్మారు ఆ మేడగది మీద ఆయన మోకరించి దేవుని స్తుతించేవాడు, ప్రభువుని ఆరాధించేవాడు. అయ్యా, నీ అద్వితీయ దేవుడు, దేవా, నీ ద్వారా సమస్తమును కలుగా చేశావు. ప్రభా, కలుగు చేయబడిన వారిలో నేను ఒక్కడును, నన్ను రక్షించుకున్నావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నీ మాటలు నాకు ఇస్తున్నావు, నీ యొక్క ప్రజ్ఞ నాకు ఇస్తున్నావు, నీకు స్తోత్రాలు అనే చేస్తున్నాడు. కానీ అయ్యా, నా జీవితంలో బాధ వచ్చిందయ్యా, శాస్త్రం వేశారయ్యా, రేపటి నుంచి నాకు నూకలు దాల్నియ్యా, లాభం లేదయ్యా అనే శోకాలు దానియేలు అక్కడ పెట్టడం లేదు. మామూలుగానే స్తుతులు చెల్లిస్తున్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఇదేదో అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఈ మూడు సమయాలు, రోజుకి 3 ఆ యొక్క సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క ఇంటర్వెన్షను, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క భద్రత దానియేలు దగ్గరికి వచ్చింది. ఇంత గొప్ప ప్రార్థన అనుభవం కలిగిన వాడు. శోధనలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, ఎక్కడ కూడా తన జీవితంలో నిరాశపడేవాడు కాదు, ప్రార్థన మానేవాడు కాడు, సవాలును ఎదిరించేవాడు. అటువంటి జీవితం దానియేలునకు ఉన్నది. మేడగది అనుభవం. ఉదయకాలంలో ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీకు నాకు ఆ మేడగది అనుభవం మనకు ఉన్నదా? దానియేలు అయితే దినానికి 3 సార్లు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, దినంలో జామైన ఒక్కసారైనా మనం మోకరించి ప్రభు దగ్గర ప్రార్థించే అనుభవం నీకు నాకు మనకు ఉన్నదా అని ప్రభు ఈరోజు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ఆ యొక్క బిడ్డలారా, నేను చెప్పాను 2వ అధ్యాయంలోనే చాలా గొప్ప శోధన వచ్చింది దానియేలుకి. నెబుకద్నెజరు, నేను కలగన్నాను, భావం చెప్పండి అన్నాడు. అయ్యా, నువ్వు ఏం కల తెలియదు, భావం చెప్పు, నరికేస్తాను అని అంటుంటే ఆ రాత్రి
దానియేలు ఆయన స్నేహితులు దేవుని సన్నిధిలో ప్రార్థించగా, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి స్నేహితులైన హనన్యాను, మిషాయేలును, అజర్యాకు సంగతి తెలియపరచను. 19వ వచనంలో, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలు పరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. హల్లెలూయా. రహస్యమందున్న భావాలు తెలియపరిచేవాడు ప్రభు. అంతకుముందు లేని వాటిని ఉన్నవాటిగా చేసేవాడు ప్రభు. ఆ విషయం దానియేలు కనుగొన్నాడు. ఆయన జీవితంలో మరణం మీదకి వచ్చిన, ఆ యొక్క మెడ మీద కత్తిబడిన ప్రభువుని విడవకుండా ఉంటే దానియేలు హెచ్చించబడి ఉన్నాడు. ప్రియులారా, ముగించే ముందు ఒక మాట. బబులోను చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రఖ్యాతి కలిగింది, చాలా పురాతన నగరం, చాలా హంగులతో ఉన్నది. దేవుని వాక్యాలు మాత్రం అక్కడ లేవు. కానీ అటువంటి స్థలములో దేవుని వాక్కును, దేవుని నామములో ప్రార్థన చేసి, దేవుని పేరిట మోకరించి, ఆ యొక్క దేవుడు లేని నిజ దేవుని ఎరుగని నగరములో నిజ దేవుని తాకిడిని చూపించగలిగిన దైవజనుడు దానియేలు. ప్రార్థించగా గొప్ప అద్భుతమే అక్కడ జరిగింది. దేవుని ప్రసన్నత అక్కడికి దిగి వచ్చింది. ప్రియులారా, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తూ ఉంది. ప్రార్థన అడ్డంకులను తీసివేస్తూ ఉంది. ప్రార్థన ప్రతి విధమైన ఆ యొక్క పైశాచిక ఇబ్బందుల నుంచి తొలగిస్తూ ఉన్నది. ప్రార్థన పరిశుద్ధ జీవితంలోనికి నడిపిస్తూ ఉన్నది. ప్రార్థన ఆ యొక్క ప్రాచ్యమైన ఆ యొక్క అధ్యాయాల్ని పరిశుద్ధ దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంది. ప్రార్థన నిన్ను నన్ను కూడా అది ముక్తకంఠంతో ప్రశస్తమైన ఆ యొక్క కట్టడి వేసి భద్రత ఇస్తూ ఉంది. ప్రార్థన ప్రత్యేక పరలోక ఆనందాన్ని అది ఇస్తూ ఉంది. ప్రార్థన సంఘంలో ఉద్యమాన్ని తీసుకొని వస్తూ ఉన్నది. ప్రార్థన తెలియని వారికి ఈయన ప్రభు అని తెలియపరుస్తుంది. ఈ గొప్ప కార్యాన్ని దానియేలుని దైవజనుడు చేశారు. ఈ ఉదయం ముగించే ముందు ఒక మాట. ఆయన చేసిన ప్రార్థనలో ఒక చిన్న ఇసుమంతైన ఆ ప్రార్థన అనుభవాన్ని ఆకలింపు చేసుకుందాం, అభ్యాసం చేసుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని ముఖం చేసి చూద్దాం, దేవునితో మాట్లాడదాం, దేవుని యొక్క సహవాసాన్ని కోరదాం, దేవుని యొక్క సంధింపు కోరదాం. దేవుడు ఈ గొప్ప కృప ఈ ఉదయకాలం ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతివందనాలు నాయనా. ఇటువంటి శాసనం సంతకం చేయబడిన, ఇటువంటి అడ్డంకులు ఎదురైనా, ఎటువంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడినా నీ దాసుడు ఎలా నిలబడ్డాడో ఆ ధైర్య స్థైర్యం, ఆ అనుభవం, ఆ ఆనందం నాకు, మాకు, మా సంఘానికి దయచేయి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, భద్రత, కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.